రెండు క్షణాల పాటు కళ్ళు మూసుకుని ప్రార్థనలో గడపండమ్మా. దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైన సమయం ఇది. ఈ సమయంలో ఆయన మనతో మాట్లాడాల. ఎవరు మాట్లాడిన మన జీవితం మారదు, బట్ ఆయన మాట్లాడితే మన జీవితం మారుతుంది. దయచేసి 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థనలో గడపండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నీ ఉన్నతమైన నామములో మేమందరం కలిసి ఇలా కూడడానికి పిలిచిన అవకాశం బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటూ, అయ్యా మా యొక్క హృదయాల్లో తెరుచుకొని ప్రభువా నీ వాక్యాన్ని విని ఆసక్తి కలిగిన మనసును మాకు కలుగు చేయమని, అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను మా జీవితంలో విని అయ్యా ప్రభా విడిచిపెట్టకుండా ఉండడానికి మీరే సహాయం చేయమని, మా యొక్క నడవడికలో నాయన ప్రభా ఆ మార్పును మేము చూడగలిగిన విధంగా, మా సంఘస్థులు చూడగలిగిన విధంగా అయ్యా నీ దృష్టికి అది ఇంపుగా ఉండేటట్టుగా నాయన ప్రభా మా జీవితాలు మీరు మార్చమని, దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాల్యూమ్ కొంచెం తగ్గించండి బ్రదర్, గెయిన్ తగ్గించండి, సో దట్ ఇట్ వోంట్ రింగ్. మనము లాస్ట్ నెల మొత్తం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10వ వచనమే ధ్యానిస్తున్నాం. మీరు గమనిస్తే ఆ ఒక్క ప్యాసేజ్ని, ఆ ఒక్క స్టోరీ లైన్నే పట్టుకొని మనం ధ్యానిస్తూ జరుగుతూ ఉంది. లాస్ట్ ఆదివారం మనం గమనించామనుకోండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం చూసాం. The Lord Jesus is here to seek and save the lost అనే విషయాన్ని మనం గమనించాం. ఈరోజు కూడా అదే వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఇలా ఎందుకు మనం చేయాల్సి వస్తుందంటే, మనం దేవుడి యొక్క వాక్యాన్ని తీసుకుని చదువుకుంటూ అయిపోతూ ఉంటాం. అది మన దగ్గర ఈ రీడింగ్ ప్లానర్ ఉంటుంది, దాని ద్వారా చూస్తే 1 ఇయర్లో మొత్తం బైబిల్ని ఒకసారి చదివేయచ్చు. అదొక ప్లానర్ ఉంటుంది. రెండో ప్లానర్ ఉంది, అది ఎలా అంటే 6 మంత్స్లో ఒకసారి అయిపోయి రెండో 6 మంత్స్లో ఇంకోసారి అయిపోయేటట్టు, 3 మంత్స్లో ఒకసారి బైబిల్ రీడింగ్ అయిపోయేటట్టుగా ప్లానర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్లో ఉన్న యుద్ధాలు ఇలాంటివి ఏదైనా ఉంటే అవి స్కిప్ చేసి అవన్నిటిని సమరైజ్ చేసి ఇచ్చే విధమైన సారాంశాన్ని చదువుకునే విధమైన పరిస్థితులు మనకు ఆన్లైన్ టూల్స్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఎందుకని నేను ఈ యొక్క ప్యాసేజ్ని తీసుకుని ఈ నెల మొత్తం ధ్యానించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, దేవుడి యొక్క వాక్యము మన పైనుంచి చూస్తే పైగా కనిపిస్తుంది, లోతుగా అడుగు పెట్టడానికి టచ్ చేసి చూడండి ఇంకా డిఫరెంట్గా కనిపిస్తుంది. యు గెట్ డౌన్ డీప్ ఇన్ టు ఇట్, ఇంకా గో డౌన్ అండ్ సీ వాట్ ద లార్డ్ మెంట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం అది చదివినప్పుడు, ఇంగ్లీష్లో చదివినప్పుడు ఒక రకమైన మనకి ఆలోచన కలుగుతుంది. అదే మాటను తెలుగులో చదువుతుంటే ఇంకో రకమైన ఆలోచన కలుగుతూ ఉంటుంది. బట్ నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్, ఇట్ ఈస్ అబౌట్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉండి అది రాయబడింది అనే విషయం మనం గమనించడం చాలా ప్రాముఖ్యం. అయితే ఇందులో సేమ్ వచనాన్ని తీసుకుని మళ్ళీ మనం ధ్యానిద్దాం. ఈ రోజున లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. దాంట్లో నేను 3 ముక్కలు తీసుకుంటాను. అందులో ఏమని ఉందంటే, ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్ అనే వర్డ్ ఉంది. 3 ముక్కలు, సీక్ ద లాస్ట్. ఈ 3 ముక్కల్ని మనం తీసుకుని ఇవాళ ధ్యానిద్దాం. సీక్ ద లాస్ట్. ఇప్పుడు ఈ యొక్క ఆలోచనలో మనం ఒక విధంగా గమనిస్తే,
యేసు ప్రభువారు వచ్చి ఇక్కడ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్ అనే మాటను మనం చూస్తే అది యేసు ప్రభువారి గురించి మనకి అది రాయబడినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఒక నిమిషం వెనక్కి వెళ్దామా? లెట్స్ గో బ్యాక్ అండ్ సీ, ఇస్ ఇట్ ఓన్లీ అప్లికబుల్ టు జీసస్ క్రైస్ట్ ఆర్ ఇస్ ఇట్ అప్లికబుల్ టు ద ఫాదర్ ఇన్ హెవెన్? ఎందుకని అంటున్నాను? ఇది ఆలోచన యేసు ప్రభు నుంచి వచ్చి కలిగిందా? ఇది తండ్రి యొక్క ఆలోచనలో నుంచి వచ్చిన దాన్ని యేసు ప్రభు వారు ఇవాళ చేస్తున్నాడా అనే విషయం గమనిద్దాం ఒకసారి. సో సీక్ అనే వర్డ్కి మనం ఆలోచన చేస్తే లెట్స్ జంప్ బ్యాక్ టు జెనిసిస్ చాప్టర్ 3 వర్స్ 9. మనం చూద్దాం. జెనిసిస్ చాప్టర్ 3 వర్స్ 9. ఆదామును చేతితో సృజించి ఆయన కొరకు ఒక స్థలాన్ని ఏర్పరిచి ఆయన ఒంటరిగా ఉండకూడదు, దిస్ మ్యాన్ ఇస్ నాట్ సపోజ్ టు బి అలోన్ అనే విధంగా ఆలోచన చేసి సాటి అయిన సహాయము ఏమై ఉండదో ఆయన ఆలోచన చేసి భూమి మీద ఉన్న సమస్య సృష్టిని కూడా ఆయనతో కంపేర్ చేసి ఏది సూటబుల్గా కాదు అని అనిపించిన తర్వాత చేసిన పని ఏంటంటే ఈవిని సృష్టించటం. ఆ విధంగా ఆయనకు ఒక జీవితాన్ని అమర్చి నువ్వు ఫ్లరిష్ అవ్వు అన్న తర్వాత జరిగిన సన్నివేశం ఏముందంటే ఆయన పాపం చేయడం కనిపిస్తూ ఉంది ఆదాము. అప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా? చదవండి సార్. ఆదామా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అంటే లెట్స్ సే దిస్ ఇస్ వాట్ గాడ్ సెడ్. అంటే అక్కడ రాయబడిన సన్నివేశాన్ని థర్డ్ పర్సన్ లో మనం చదువుతున్నాం. రియల్ గా జరిగింది ఏమంటది? ఆడమ్ వేర్ ఆర్ యు? ఆదామా నువ్వు ఎక్కడ? ఆయన అడిగిన మాటని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవునికి ఆదాం ఎక్కడో తెలీదా? దేవునికి ఆదాం ఎక్కడో తెలీదా? ఆయన సృష్టించిన భూమి మీద, ఆయన సృష్టించిన స్థలంలో, ఆయన సృష్టించిన గార్డెన్లో ఎక్కడ నిర్మించి పెట్టి ఉన్నాడో అందులో ఉన్నాడు ఆదాము. సో అక్కడ ఎక్కడైతే ఆదాము ఉన్నాడో కంటికి కనిపిస్తున్న ఆదాము ఉన్నాడు, కానీ ఆయన నిర్మించిన సృష్టించిన ఆదాము లేడు. ఆయన అడుగుతుంది, ఆదాము నువ్వు ఎక్కడ అని అడిగితే నాకు కంటికి కనిపించేట్టుగా అయ్యా నువ్వు ఎక్కడనో, ఈ పిల్ల ఆడతా కూర్చుని దూరిపోతుంటారు, రే నువ్వు ఎక్కడనో అని అడుగుతుంటాను నన్ను పిలిచి. అలా పిలవట్లేదు దేవుడు. నేను సృజించుకున్నా, నేను నా చేతులతో తయారు చేసి నా జీవ వాయువుని నీలో ఊదిన నా ఆదామా నువ్వు ఎక్కడ అని అడుగుతున్నాడు. ఎందుకని? అప్పుడు ఆదాము ఆల్రెడీ పాపంలోకి జారిపోవడం మనకు అనిపించింది. సో ఇది చూస్తే యేసు ప్రభువారు ఆయన కేవలం యేసు ప్రభువారు మాత్రమే, ఇట్స్ నాట్ జస్ట్ జీసస్ క్రైస్ట్ హూ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్, బట్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. ఎందుకని? దేవుడు మొట్టమొదటి అడుగులోనే విడిచిపెట్టకుండా నువ్వు పాపము చేశావు, నువ్వు బయటికి పో అని చెప్పి నా మొహం కూడా చూడొద్దు, నువ్వు నీ మొహం నాకు చూపించొద్దు, నా మొహం నువ్వు చూడొద్దు, వెళ్ళిపో అనే విధమైన పరిస్థితి కాదు. హీ వాజ్ కైండ్ టు గివ్ హిమ్ రికన్సిలియేషన్ సినారియో. అంటే ఆదాము నువ్వు ఎక్కడ అని అన్నప్పుడు ఆయన అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తానంటే రిపెంటెన్స్. ఆ రిపెంటెన్స్ని ఆదాంకి తెలియలేదు. ఎందుకని? ఈజ్ ద ఫస్ట్ మ్యాన్. రిపెంటెన్స్ అంటే కూడా డిక్షనరీ ఓపెన్ చేస్తే దేర్ ఇస్ నో వర్డ్ ఫర్ రిపెంటెన్స్ హియర్. ఎందుకంటే అటువంటి అవకాశం కలగలేదు కదా ఆదాంకి. ఆదాం జీవితంలో అప్పుడు దాకా రిపెంట్ అవ్వాల్సిన అవసరం కనిపించలేదు. రిపెంట్ అవ్వాల్సిన అవసరం కనిపించిన విధానం ఎప్పుడు తెలుసా? ఆయన చూడండి, ఈ మొత్తం జంతువులన్నీ సృష్టించిన తర్వాత ఆదాం చేతికి ఇచ్చి, బాబు ఇవన్నిటిని నువ్వు యూ టెండ్ టు దెమ్, యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్, యూ లివ్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్లేస్ అనే అన్నిటి మీద అధికారం ఇస్తే ఆదాము యొక్క సిగ్గుని కవర్ చేయడానికి తండ్రి అయిన యెహోవా ఏం చేశాడు? గొర్రె పిల్లని తీసుకుని దాన్ని బలి అంటే దాన్ని నరికి దాన్ని చర్మాన్ని తీసి ఇతనికి కప్పుంటాడు. అంటే ఒక విధమైన చివుక్కుమనే మనసు. అంటే గొర్రెపిల్లని చంపి ఒక యానిమల్ని చంపి తీసుకొచ్చి దాని చర్మాన్ని కప్పడం అనేటప్పటికి హీ వుడ్ హ్యావ్ సీన్ ద ఫస్ట్ మార్టర్, రైట్? హతసాక్షి. అంటే అది ఎలాగ ఉందంటే నీ పాపాన్ని కప్పివేయడానికి ఒక గొర్రెని తీసి చంపాడు దేవుడు. ఆ చంపడం అది అంటే ఫస్ట్ థింగ్ దట్ వుడ్ హ్యావ్ హర్ట్ ఆడమ్. చూశాడు, అరే ఇదేంటి దీన్ని చంపేసేటేంటి అని అనుకుంటే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే సో దేవుని యొక్క దృష్టిలో ఈ రెండు విషయాల్ని ఇంటిగ్రేట్ చేసి పెట్టేశాడు మనిషి మనసులో. నువ్వు పాపం చేసావు, నేను నిన్ను వదలను, విడిచిపెట్టను, ఐ విల్ సీక్ యూ అండ్ ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ సేవ్ యూ అనే విధమైన ఆలోచన. ఆ రెండు అంశాలని బట్టి జరిగిన విషయం ఏంటంటే దేవుని యొక్క దృష్టిలో ఆదాము తప్పు చేసిన అతన్ని విడిచిపెట్టే ఉద్దేశం లేదు.
అలాగే ఆ గొర్రె పిల్లని ఎప్పుడైతే ఆయన దాన్ని చంపి అతని పాపాన్ని అంటే తన సిగ్గుని దేనైతే ఆయన కవర్ చేసి ఉన్నాడో దాని యొక్క ప్యారలలిజం అని చెప్పొచ్చు. ఓ విధంగా చెప్పాలంటే ఈ రోజున యేసు ప్రభువాన్ని అదే విధంగా ఆయన బలి అర్పణగా ఇచ్చి మనం చేసిన పాపాలని ఆయన రక్తం ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఇంకొక మాట గమనిద్దాం. ఎజెకియల్ చాప్టర్ 34 verse 11 and 12. మనం జెనసిస్లో చూస్తే ఆయన ఆదామా నువ్వు ఎక్కడా అని అడిగే విషయంలో కూడా మనకు కనిపిస్తుంది. హీ ఈజ్ సీకింగ్ ద సిన్నర్. రెండోది ఎజెకియల్ 34 11 and 12 చదువుదాం. ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడివి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. చాలా అంటే మనం చూడాలి దీంట్లో ఎవ్రీ వర్డ్ యు టేక్ ఇట్ రైట్. సి ఇప్పుడు ఆదాము తప్పు చేసిన తర్వాత పరిగెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క సన్నిధిలో లేడు. నా ఉద్దేశంలో పాపం చేసే ఏ ఒక్కడు కూడా పని చేయలేడు. అంటే పాపం చేస్తూ లేదా పాపంలో జీవిస్తూ పాపం చేసిన వెంటనే పరిగెట్టుకుంటా వచ్చి దేవుడి సన్నిధిలో, ఎందుకంటే సిగ్గు వస్తుంది మనకి. ఎలా అయితే ఆదాముకి సిగ్గు వచ్చిందో అలాగే సిగ్గు వస్తుంది మనకి. దేర్ ఇస్ సిన్. ఆ గ్యాప్ని మనుషుడు టైం తీసుకుంటాడు కొద్దిగా దేవుని దగ్గర తిరిగి పరిగెట్టడానికి. దేవుని దృష్టి ఎట్లా ఉంటుందంటే ఆయన హీ డజంట్ టేక్ టైం. ఎందుకంటే ఆయనతో ఉన్నది ఏముంటుందంటే ఆయన మనలో ఉన్న పాపాన్ని అసహించుకుంటున్నాడు కానీ మనల్ని ప్రేమిస్తున్నాడు. పాపం అసహ్యం ఆయనకి, మనిషి అంటే ప్రేమ. ఒరే నీ పాపాన్ని విడిచిపెట్టి నాకు వచ్చేయి. నేను నిన్ను ఆదాము సృష్టించినప్పుడు ఎంత సంపూర్ణంగా సృష్టించానో నిన్ను అంతే సంపూర్ణంగా నేను ప్రేమిస్తాను. పాపాన్ని విడిచిపెట్టి వచ్చేయి. ఈ పాపాన్ని విడిచిపెట్టి వచ్చే అనే మాట ఆదాంతో చెప్పటం మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తే అమ్మ చెప్తానే ఉన్నాడంట మా బైబిల్లో. నేను చూద్దాం ఆదాం తర్వాత ఇంకెక్కడ చెప్తా ఉన్నాడు చూద్దాం సరే అని గమనిస్తే ఆదాం తర్వాత చెప్తానే ఉన్నాడు దేవుడు, చెప్తానే ఉన్నాడు చూద్దాం ఒకసారి. దీని తర్వాత ఆదాము తర్వాత మనం గమనిస్తే నోవహ కాలం వచ్చింది. నోవహ ద్వారా చెప్పాడు. నోవా ఇస్ ద వన్ రైచస్ మ్యాన్ అమంగ్ ఆల్ ద పీపుల్ ఆన్ ఎర్త్. సో నోవాతో ఆ ఓడ కట్టిస్తూ దాన్ని ఒక సింబలైజేషన్గా తయారు చేసి ఈ భూమి మీద ఫ్లడ్ రాబోతుంది, సమస్తాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరు పాపాన్ని విడిచిపెట్టండి, దేవుడి తట్టు తిరగండి. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ద్వారా అంటే ఆయన ఇచ్చిన ఆ ఆజ్ఞల ద్వారా మనం కంటిన్యూ అవ్వాలి. అప్పటికి ఇంకా ఆజ్ఞలు లేవు కదండి, మోసే రాలేదు కదండి అంటే దేవుడు అప్పటికే మనలో మంచి చెడుని పెట్టాడు. The man knew what is good and evil. Adam knew what was difference between good and evil. ఆ గుడ్ ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరించి జీవిస్తున్నవాడు నోవా, ఆ బ్యాడ్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి జీవిస్తున్నవాడు సమస్త జనులు. దాని తర్వాత మనకి అబ్రహాము కనిపిస్తాడు, ఐజాక్, జేకబ్, జోసెఫ్, ఆ విధంగా మొదలు పెట్టుకుని వస్తే దాని తర్వాత నుంచి ఉన్న జడ్జెస్, కింగ్స్, ప్రాఫిట్స్, వీళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి చూస్తే దేవుడు కన్సిస్టెంట్గా గాడ్ ఈజ్ సెండింగ్ సమ్వన్ టు రీచ్ అవుట్ టు ద మ్యాన్ హూ ఆర్ లాస్ట్. కనిపిస్తూ ఉంది, కన్సిస్టెంట్గా పంపిస్తూనే ఉన్నాడు. ఆ పంపించిన ప్రతి మాటలో చెప్తున్నది ఏంటంటే పాపము విడిచిపెట్టు దేవుని సన్నిధికి రా, పాపాన్ని విడిచిపెట్టు దేవుని సన్నిధికి రా. ఈ రెండు విషయాలు గమనిస్తూ ఉంటే మనిషి యొక్క ఆలోచన విధానంలో దేవుని మీద భయము తగ్గి వాడి మీద వాడికి ప్రేమ పెరిగింది. ఎలా అయిందంటే ఇదెక్కడ దేవుడు అండి, పాపము చేయగలిగిన సమస్తాన్ని నా చుట్టూ పెట్టి అటువంటి శరీరాన్ని నాకు ఇచ్చి, మనకు మహిమ శరీరాలు వస్తాయంట. దేవుడి యొక్క నిత్య జీవంలో జీవించడానికి వెళ్ళినప్పుడు మహిమ శరీరాలు వస్తాయంట. ఆ మహిమ శరీరాలు వచ్చినప్పుడు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మనకి భార్యలో ఉండరు, భర్తలో ఉండరు, ఇటువంటి రిలేషన్షిప్స్ ఏమీ ఉండవు. ఆ మహిమ శరీరంలో అటువంటి క్రేవింగ్ ఉండదు అని అనుకుని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే అటువంటి శరీరాన్ని నాకు ఇచ్చి పాపం చేయొద్దంటే ఎట్లా అనే విధమైన ప్రశ్నను తిరిగి వేయగలిగిన పరిస్థితిలో మనం ఉన్నాం. తెలియట్లేదా మీకు? అదేంటండి అలా ఎవరు అడుగుతున్నారని అనుకోండి, మంచి ఎగ్జాంపుల్ చార్లీ కర్క్ వీడియోస్ తీసి చూడండి. ప్రతి ఒడు వచ్చి చెప్పేది అదే. ద ఓన్లీ రీజన్
ద గై రాబిన్సన్ కిల్డ్ చార్లీ కర్క్ ఇస్ బికాస్ ట్రాన్స్జెండర్స్, అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈయన ఒక ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్లో ఉండగా ఒక ట్రాన్స్జెండర్ ఎక్కువ క్రైమ్స్ కమిట్ చేస్తున్నారా అనే ప్రశ్నను ఒకటి అడగగా ఆ సమాధానం చెప్పి మైకి దించిన మరుక్షణం బుల్లెట్ తగడం జరిగిందండి. The word is absolutely clear from man. You gave me a body with which I am very well and perfect to do sin, and you're expecting me not to do sin. అది రకమైన ఆలోచన ఎందుకు వచ్చిందంటే గాడ్ మీద ఫియర్ పోయి మ్యాన్ అంటే నా మీద నాకు ప్రేమ పెరిగింది కాబట్టి నేనేమడుగుతున్నది, వాట్ ఈజ్ మై బాడీ ఆస్కింగ్ ఫర్, వాట్ ఈజ్ మై మైండ్ ఆస్కింగ్ ఫర్, వాట్ ఈజ్ మై హార్ట్ ఆస్కింగ్ ఫర్ అనే విషయాలు ఆలోచన చేసి, ఓ ఇంత ముందర నేల మీద పడుకునేవాళ్ళు. ఈ అంటే మొన్న ఒక అతనితో నా స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫాదర్కి ఉన్న అలవాటు ఏంటంటే నొలక మంచం ఉంటుంది దాన్ని, యాక్చువల్లీ నవారలాగా ఉండదు కానీ దాని మీద ఇంకొంచెం నొలక, అది తాళ్ళుతో కడతారనమాట. దాంతో కడితే దాని మీద ఒక చిన్న చేపరాడు తీసుకుని పడుకుంటాడు. ఆయన వెళ్ళి రోజంతా ఈ పొలంలో పనిచేసేవారట, వచ్చిన తర్వాత దాన్ని పడుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఓ 3-4 చపాతీలు పెట్టి తినేసి ఎంత పెద్ద గ్లాసులో మధ్య తాగేసి పడుకుంటాడు. ఆయన రాయిలా ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, పిల్లల్ని చదివించాలని చెప్పి ఇంజనీరింగ్ చదివించాడు తీసుకెళ్ళి. ఎందుకని నాలాంటి కష్టమైన జీవితం నా కొడుకు పడకూడదనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. వీడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, చక్కగా మంచి జాబ్ తెచ్చుకుని అమెరికాకి వచ్చాడు, హ్యాపీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి, పడుకోవడానికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఆయన నులక మంచం మీద పడుకునేటప్పుడు వీళ్ళకి ఒక 2 దొంతలు అంటారు తెలుసా, సన్నంగా కొంచెం లావు ఉంటుంది, అవి వేసి పడుకోబెట్టేవాడు అంటారు. సో ఇప్పుడు ఈడేం చేశాడంటే వచ్చి అలా పడుకోవడం, కాలేజ్ అంతా అలాగే పడుకునేవాడే. మా రూమ్లో నాతో రూమ్మేట్లా ఉండేవాడు. సో అందులో పడుకునేవాడే. కొన్ని ఉద్యోగం వచ్చి భార్య వచ్చేటప్పుడు ఏం చేశాడంటే చిన్న పరుపు కొనుక్కున్నాడు. పిల్లలు పెరిగారు, పిల్లలు వచ్చారు, వాళ్ళ కోసం ఇంకొంచెం పెద్ద పరుపు. ఇప్పుడు మొన్న వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చాడంటే ఏంటంటే మా వైఫ్ అడిగిందిరా కొంచెం అది ఇలా బటన్ నొక్కుతుంటే ఇలా పైకి లేపుతుందంటే కొద్దిగా బెడ్ ఇలా కావస్తే మనం టిల్ట్ చేస్తుంటే దాంట్లో మెమరీ ఫోమ్ ఉంటుందంటే దాంట్లో హీటింగ్ వస్తూ ఉంటే లోపల నుంచి చల్లగా గాలి వస్తుందంట. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆలోచన? ఒళ్ళు అరిస్తుంది, మొలక మంచం మీద నిద్ర వచ్చింది. ఈరోజేమో మనం కూర్చొని పని చేయకుండా ఉండడం వల్ల నిద్ర రావట్లేదు, రాత్రిపూట టీ తాగుతామో ఏదో చేస్తామో దానివల్ల నిద్ర పట్టట్లేదు. దానివల్ల సుఖాన్ని ఈ ఒంటి అలవాటు చేస్తుంటాం. ఈ సుఖాన్ని అలవాడిన తర్వాత ఏం చేస్తుంటుంది అంటే చెప్తుంటుంది అనమాట. మనం అనుకుంటాం మై బాడీ ఈజ్ నాట్ కమ్యూనికేటింగ్ మీ, నో ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ టు యూ ఎవ్రీ సింగిల్ మూమెంట్. ఇలా చొక్క కారుతుంది అనుకోండి, చెమట చొక్క అంటే ఏం చేసేది ఏసీలో వెళ్ళిపోతుంది. అది నోరిప్పి మాట్లాడదు కానీ మనం పని చేస్తుంటాం. ఇంట్లో మమ్మీ అరుస్తూనే ఉంటుంది, అంట్లు కదలవు అక్కడి నుంచి. బట్ చూడండి ద డిఫరెన్స్, ద బాడీ ఈస్ కన్సిస్టెంట్లీ టాకింగ్ టు అస్. దేవుడు చెప్తున్న మాటలు మనకి ఎప్పుడు కనుమరుగైపోతాయి, చెవుకి వినిపించుకుంటూ ఎప్పుడైపోతాయి అంటే దీని కొవ్వు పెరిగి చెవులు మూసేసి దీని కొవ్వు పెరిగి కళ్ళు మూసుకుపోతే అప్పుడు దేవుడు చెప్పిన మాటలు కనిపించవు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక ఆడపిల్ల చెప్తే ఎంత ఇంపుగా ఉంటుందో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్పాడు అనుకో, ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్పి ఆయన చెప్తుంతో పాటు ఆయన కోపం పెరిగిపోతూ ఎదురుగుండా వస్తే నేను చంపేస్తానని మనం భయం వేసింది అక్కడ దేవుడికి. నేను ఎదురు పడితే ఈ మనుషునికి నేను ఎదురు పడితే నేను చంపేస్తానేమో అని, ఎందుకంటే నోవా జరిగింది అదే కదా. సో అందులో ఏం చేశాడంటే నేను మనుషులు పంపిస్తాను, ప్రేమ లేక పంపిస్తాను, ఐ సెండ్ పీపుల్ ఇలా పంపిస్తాను. ఎంటలేదు జనాలు ఐ లవ్ యూ కానీ బాడీ చెప్తుంది వినిపిస్తుంది అంట మనుషులకి. చివరికి ఏం చేశాడంటే ఆయన సొంత కుమారుని పంపించాడు. గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఇదిగోరా బాబు మీ కొరకు, ఆదాము కొరకు ఏ విధమైతే గొర్రెపిల్ల అక్కడ మరణాన్ని పొందుకుందో ఇగో మీ కొరకు నా కొడుకు మరణాన్ని పొందుకుంటాడు. సో దట్ యూ కెన్ కమ్ టు మీ. ఎందుకు ఇదంతా గోళ? ఎందుకయ్యా యేసు ప్రభు రావాలి? ఎందుకు చనిపోవాలి ఆయన? ఏంటి తన వల్ల అవుట్కమ్ ఏంటి? ఆయన చనిపోతే ఏ దూరం అయితే దేవునికి మనకి మధ్యన కలిగిందో ఆ యొక్క బ్రిడ్జ్ వేసేదానికి యేసు ప్రభు వచ్చున్నాడు. దాని ద్వారా కలిగే అల్టిమేట్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ మ్యాన్ కమింగ్ క్లోజ్ బ్యాక్ టు గాడ్ ద వే హీ బిల్ట్ యాడమ్. యాడమ్ని ఇలా తయారు చేసుకున్నాడు తనతో ఉండడానికి, తనతో సహవాసం చేయడానికి, తనతో జీవించడానికి. ఓ నువ్వు ఆదాం నువ్వు నాతో ఉంటే సరిపోద్ది అనలా. ఆదాంకి ఇంకేముంటే బాగుంటుంది?
హీ గేవ్ ఎ వెరీ గుడ్ గిఫ్ట్, వైఫ్, చక్కటి బహుమానం ఇచ్చాడు. కానీ అక్కడ ఆగలేదు మన మనిషి. హీ గేవ్ ఫుడ్, హీ గేవ్ ప్లేస్ టు స్టే, హీ గేవ్ అ వైఫ్ టు ఎంజాయ్. అక్కడ ఆగలేదు, ఇంకా శరీరం కోరుకుంటా ఉంది. సో ఇప్పుడు మనం ఇంకొన్ని విషయాలు చూద్దాం. సో గాడ్ ఈజ్ సీకింగ్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ జీసస్ డిడ్. హౌ ఈజ్ హీ సీకింగ్? లెట్స్ సీ. దేవుడు సీక్ చేస్తున్నాడు అనే విషయం మనకు తెలుసు. యేసు ప్రభు వచ్చింది కూడా ఆయన యొక్క ఆలోచన చేయడానికే. లెట్స్ లుక్ ఎట్ కపుల్ ఆఫ్ మోర్ వర్సెస్. యోహాను సువార్త 10వ అధ్యాయము 11. దీంట్లో యేసు ప్రభు వారు వచ్చినదే ఆయన యొక్క నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు. జీతగాడు గొర్రె 11th వర్స్ నుంచి చదవండమ్మా. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనని కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గుర్చి లక్ష్యం చేయక పారిపోవు. నేను గొర్రెల మంచి కాపరి. తండ్రి నన్ను ఎలాగునా ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదు. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకుని రావలేను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అను. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఆమేన్. చూడండి ఎంత చక్కటి మాట అది. ఎందుకంటే he is trying to seek them back so that there will be only one shepherd and one sheep flock, right? ఇంకొక మాట చూద్దాం. ఈ వచ్చే విషయంలో, యేసు ప్రభు వారు వచ్చే విషయంలో కానీ దేవుడు పంపించిన జనాంగం విషయంలో కూడా చూస్తే రెండు మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫిజిషియన్, ఒక డాక్టర్ అన్నవాడు సిక్ పర్సన్కే యూజ్ కావాలి, అంటే ద ఫిజిషియన్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ద సిక్ అనే మాట ఒకసారి. రెండోది, ఎవరైతే పాపములో ఉన్నారో వారి కొరకును మాత్రమే, అంటే ఐ హ్యావ్ కమ్ ఫర్ ద సిన్నర్స్ నాట్ ఫర్ ద రైచస్ అనే మాట మాట్లాడతారు. ఎందుకని? ఆల్రెడీ తనతో సహవాసానికి జీవిస్తున్న వారి కొరకు నేను రాలేదు. బికాస్ దే ఆల్రెడీ ఆర్ ఏబుల్ టు లివ్ a life which is righteous and good in the sight of the Lord. వాళ్ళ కొరకు నేను జీసస్ క్రైస్ట్ రాలేదంట. ఆయన వచ్చింది ఎవరి కోసం అంటే ఎవరైతే ఆయన ఇంకా ఎరగకుండా పాపంలో జీవిస్తూ ఉన్నారో వారి కోసమే వచ్చినట్టుగా తెలియజేస్తున్నాం అన్నాడు. ఒకసారి చూద్దాం మనం ఈ యొక్క విషయంలో. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదవండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇందాక నేను చెప్పాను చూడండి, దేవుడు అంటే భయం పోయి నేను అంటే ప్రేమ పెరిగిన పరిస్థితిలో ఈ రోజున సమస్త సంఘము ఉంది అని చెప్పటానికి ఈ యొక్క వచనం సరిపోతుంది. ఎందుకంటున్నానంటే యేసు ప్రభు వారు తండ్రి పంపించాడు కనుక నేను వచ్చాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నా కుమారుని పంపిస్తున్నాను. యేసు ప్రభువే కాకుండా తండ్రి కూడా మనుషుల్ని సీక్ చేస్తున్నాడు. హీ ఈజ్ గోయింగ్ ఆఫ్టర్ ద సిన్నర్ అనే మాటలు మన మూడు ఇప్పుడు అర్థమైనాయి. ఇప్పుడు వచ్చిన మాట ఎక్కడ ఏంటంటే, ఇప్పుడు సరేనండి మీరు అన్న మాట నాకు అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న లిస్ట్ రాసుకున్నాను, ఒక నిమిషం చూపిస్తాను మీకు. గివ్ మీ అ మినిట్ క్విక్లీ. ఆదాము విషయంలో తండ్రి అయిన దేవుడు, తర్వాత జరిగిన పాపపు విషయంలో 2 పేతురు 2:5 రాయబడిన విధంగా నోవా, తర్వాత అబ్రహాము, ఐజక్, జేకబ్, జోసెఫ్, తర్వాత మోషే డ్యూట్రానమీ 18:15లో చూస్తే, తర్వాత జాషువా, శామ్యూల్, నాథాన్ అండ్ గాడ్. దాని తర్వాత మేజర్ ప్రాఫిట్స్గా చూస్తే ఐజయా, జెరమయా, ఎజికియల్, డానియల్. మైనర్ ప్రాఫిట్స్గా చూస్తే హోసియా టు మలకాయ్. 12 మంది ఉన్నారు అందులో. వాళ్ళందరూ ఇంకా వీడు కాకుండా ఉన్న వేరే నేమ్స్ ఏమంటే ఎలైజా, ఎలీషా, మలకాయ్, జోనా. ఈ అన్నిటితో పాటు జాన్ ద బ్యాప్టిస్ట్. దాని తర్వాత మలకాయ్ తర్వాత నుంచి చూసుకుంటే జాన్ ద బ్యాప్టిస్ట్, తర్వాత జీసస్ క్రైస్ట్,
12 మంది అపోస్తులు, పేతురు, ఆండ్రూ, జేమ్స్ సన్ ఆఫ్ జెబెడీ, జాన్, ఫిలిప్, బార్తమిలో, మాథ్యూ, థామస్, జేమ్స్ అగైన్ సన్ ఆఫ్ ఆల్ఫస్, సన్ ఆఫ్ జెలెట్, సైమన్ ద జెలెట్, థాడియస్, జూడస్ ఇస్కరేత్, లేటర్ హూ ఇస్ బీన్ రిప్లేస్డ్ బై మెథయస్. దాని తర్వాత అపోస్తులైన పౌలుతో పాటు పనిచేసిన వారు కొంతమంది ఉన్నారు. బర్నబస్, సైలస్, తిమోతి, టైటస్ అండ్ అపోలస్. వీళ్ళందరూ తర్వాత మనం గమనించుకుంటే వీళ్ళందరి సంఖ్య ఒక విధంగా చూసుకుంటే అంటే ప్రాముఖ్యమైన వ్యక్తుల యొక్క సంఖ్యగా మనం తీసుకుంటే రఫ్లీ 45 మెంబర్స్ ఉన్నారమ్మా బైబిల్లో, విచ్ ఇస్ రిటన్ డౌన్. ఈ యొక్క ఒక విధంగా అంటే దేవుని నోటి మాటను తీసుకుని జనాంగో వెళ్ళి తీసుకెళ్ళి చెప్పిన వారు. ఒకటే స్టోరీ అమ్మా. మొట్టమొదటి రోజు ఆడంతో మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు ఒకటే స్టోరీ. దేవుడిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టు. ఎందుకంటానంటే ఈ 2 ముక్కలు చెప్తున్నాను, 3 ముక్కలు ఉన్నాయి ఇంకా అయితే చెప్పట్లా. ఎందుకంటానంటే మనం పాపాన్ని విడిచిపెట్టిన మరుక్షణం మన జీవితంలో జరిగే విషయం ఏంటంటే మన దేవుని చూడడం మొదలుపెడుతుంటాం. మనకి పాపం ఎటువంటి విధంగా ఉంటుందంటే ఇట్ కీప్స్ అస్ యాజ్ అ బ్యారియర్. మనకు ఒక రకమైన మందమైన బ్యారియర్గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు డ్రమ్ కిట్టుకున్న సౌండ్ బయట కాకుండా ఎట్లయితే పెట్టారో అలా ఒక రకమైన బ్యారియర్లా ఉంటుంది. దేవుడు కనిపిస్తాడు. సంఘానికి వెళ్తామంగా దేవుడు కనిపించుకుంటాడు. ఈ పొడవని చారిక అట్లాంటి మైకిల్ చెప్తారు కదా దేవుడి గురించి. దేవుడు కనిపించుకుంటూ ఉండే పరిస్థితి లేదు. కానీ ఉన్న పరిస్థితి ఏంటంటే దేవుడు గురించి మాట్లాడిన మాట చూపు ఎక్కువ, మనసు తగలదు. 2 అంచుల ఖడ్గం అని అన్నారు కదా, అది వస్తుంది పోతుంది. మనమేమో బట్టల కప్పలా తెలిపోతాం అన్నమాట. కత్తి వస్తే వెళ్ళిపోతుంది బయటికి, డ్యామేజ్ ఏమవదు. మన హృదయంలా ఉంటే కదా కత్తిలు లోపలికి వస్తే గుచ్చుకున్నది అనిపించదు. ఇంకి మనం బట్టల కప్స్ అయిపోతాం మనం. అయితే దీంట్లో మనం గమనిస్తామంటే మనం పాపాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా మనకి ఏది అంటే దేవుని నుంచి దూరంగా పెడుతుంది పాపం విషయం ఫస్ట్ గ్రహించము. ఆ పాపమును మనం విడిచిపెట్టిన తర్వాత మనం తెలిసిన విషయం ఏంటి, అయ్యా బాబోయ్ ఏంటి నేను ఇంత కాలం దేవునికి దూరంగా ఉన్నామని ఆ రిటర్న్ ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఒక ప్రాడిగల్ సన్ తండ్రి దగ్గరికి వెనక్కి ఎలా వస్తున్నప్పుడు ఏ విధమైన నామోషి మొహం చెల్లట్లేదు. ఆయన మొహంలో మొహం పెట్టి చూడలేదు. ఆయన నన్ను రిజెక్ట్ చేస్తాడు ఏమో అనే భయంతో కొడుకు ఏం చేశాడంటే నీ ఇంట్లో పనివాడిలా ఉంటానని అడుగుతాడు. అవునా? ఈ 2 అన్నదమ్ములు ఉన్నారు కదా, బీన్స్ కోసం మోసం చేసేస్తాడు మహానుభావుడు. పేరు చెప్పండి అమ్మ, బుర్రలుపుతారండి. యాకోబు వెనక్కి వచ్చేటప్పుడు ఏసావు గురించి భయపడతాడు. అతను ఏమైనా చేస్తాడేమో చెప్పి ముందు గిఫ్ట్లు పంపిస్తాడు, తర్వాత ఏమో పనులు పంపిస్తాడు, దాని తర్వాత భార్యని పిల్లల్ని పంపిస్తాడు. వీళ్ళందరినీ చూసి నేను చేయకుంటాడేమో అని చూడండి. అంటే మొహం చల్లట్లేదు అనమాట. సో వెన్ యు ఆర్ కమింగ్ టు ఇన్ ఎ సెన్స్ ఆఫ్ రికన్సిలియేషన్ విత్ గాడ్, దేవుని దగ్గర రావాలనుకున్నప్పుడు మన మొహాలు ఎందుకు కనిపిస్తాయి? ఎందుకంటే ఆ రోజు ఈ పాపం చేశాను, ఈ రోజు నేను ఈ పాపం చేశాను, ఈ రోజు నేను ఈ పాపం చేశాను. ఆ రోజు చెప్తానే ఉంది, నా ఫ్రెండ్ చెప్తానే ఉంది, నా పాస్టర్ చెప్తానే ఉన్నాడు, మా సండే స్కూల్ టీచర్ చెప్తానే ఉన్నారు. ఎందుకు నా మనస్సాక్షి చెప్తా ఉంది చెయ్యొద్దని, కానీ చేస్తా ఉన్నాను. వెనక్కి వెళ్తాను, మొహం చల్లట్లేదు అన్నమాట. అప్పుడు ఏం చేస్తుంటే ఇలా గంభీరంగా పాపంలో గంభీరంగా తిరుగుతుంటాం. దేవుడితో వచ్చిన కల మోకాలు తిరుగుతాం, మొహం చల్లట్లేదు మనకి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఒరే బాబు నువ్వు రారా బాబు, నువ్వు మోకాలేసి వస్తావా, పరిగెట్టుకుని వస్తావా, దేక్కుంటూ వస్తావా, ఏదో రా, కమ్ టు మీ, దట్స్ వాట్ హీస్ ఆస్కింగ్ ఫర్, రైట్? ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే బాగుందండి, 40 మెంబర్స్ 45 మెంబర్స్ లిస్ట్ చెప్పారు చక్కగా, ఇదంతా బ్రహ్మాండంగా ఉందండి. ఇది లాస్ట్ వీక్ కూడా ఇది చెప్పారు కదా, గాడ్ ఈజ్ సీకింగ్ యూ, దట్స్ ఏ గుడ్ జాబ్ యూర్ డూయింగ్, కమ్ ఆన్ గాడ్, యు ఆర్ ఏంటంటే ఏమన్నాడు, యు ఆర్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటాడు కదా. మనం పని బాగా చేస్తే మనం చేయాలి, యూఆర్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ గాడ్ అనాలా? చెప్పు తీసుకొడతాడమ్మా దేవుడు. మనం అరుగులుగా దాన్ని అన్నాను కదా. ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే ఆయన మనం సీక్ చేయడానికి చేసే పనిలో వారుకున్న 45 మంది పేర్లు మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చి, ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో, చాలామంది ఉన్నారు. మేరీ, మార్తా, వీళ్ళందరూ కూడా చక్క అంటే ద మెయిన్ ఫండమెంటల్ పీపుల్ హూ ఆర్ వెరీ వెల్ లిస్టెడ్ అవుట్. చూసుకుంటే రాజులు ఉన్నారు, రాజుల తర్వాత ఇంకా దీంట్లో సొలొమోన్ లేడు, దావీదు లేడు, ఇలా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ లేరు. సో అవన్నీ కలుపుకుంటే ఇంకో ఎన్ని 100 మంది అవుతారో మనకు తెలియదు. ఓ విధంగా చూస్తే దేవుడు ఆ రోజున పంపించిన వారిని బట్టి ఆ యొక్క మెసేజ్ క్లియర్గా వెళ్తా ఉంది. గాడ్ లవ్స్ యూ, స్టాప్ సిన్నింగ్. గాడ్ లవ్స్ యూ, స్టాప్ సిన్నింగ్. ఈ రోజున పరిస్థితి ఎక్కడ ఉన్నాం మనం? There are 2 ways. We are still waiting for somebody to come and tell us.
ఈవెన్ టు ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. ఈవెన్ టు ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. ఆ మాట మన కొరకు చెప్పడానికి ఎవడన్నా కావాలి. అలా ఎక్కువ చెప్పేవాడు చర్చలో ఎక్కువ మంది జనాలు అంటారు. ఎలా అని? గాడ్ లవ్స్ యూ, స్టాప్ సిన్నింగ్. ఎందుకులే ఈ రెండో మొక్క చెప్పడం ఆపేద్దాం అనుకున్నాం కొంతకాలం. లెట్ us మేక్ పీపుల్ అండర్స్టాండ్ దట్ గాడ్ లవ్స్ యూ అని అన్నాం అనుకోండి, వేలలో ఉంటారు. స్టాప్ సిన్నింగ్ అని చెప్పే మాట ఆపేస్తే, ఇప్పుడు ఏం చూడండి చక్కగా చెప్తాం కదా సంఘంలో, గాడ్ లవ్స్ యూ స్టాప్ సిన్నింగ్ అనేటోడికి బాగా జనాలు బ్రహ్మాండంగా వచ్చేవాడు మొదలెట్టారు. ఈ రెండు మొక్కలు వేస్తే వేలలో రావడం మొదలెట్టారు. ఎందుకంటే దట్ సౌండ్స్ వెరీ గుడ్. నేను నా బతుకు నేను బతుకుతూ ఉంటాను, ఆయన నా ఎమ్మడిపడి, నా ఏదో వన్ సైడెడ్ లవ్ లాగా నా ఎమ్మడిపడి నన్ను ప్రేమిస్తూ ఉంటాడు, నేను పోతా ఉంటాను, పాపంలో జీవిస్తూ ఉంటాను, ఐ వోంట్ రికగ్నైజ్ వాట్ హీస్ డూయింగ్. దీంట్లో ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఎందుకంటున్నానంటే దేవుడి యొక్క దృష్టి మన పైన ఉంది, ఆయన మనం ప్రేమిస్తున్నాడు, మనం సీక్ చేస్తున్న మాట ఇప్పుడు దాకా క్లారిఫై అయిపోయింది. వాట్ అబౌట్ టుడే? చూస్తే ఈ ఒక సన్నివేశం జరిగింది ఒక ఊళ్ళో. దీన్ని ఒక మంచి పాస్టర్ చార్ల్స్ స్పర్జన్ విని ఉంటారు ఆయన పేరు. ఆయన ఒక ప్రీచింగ్లో యూజ్ చేసిన ఇలస్ట్రేషన్ ఇది. దాన్ని అప్పటి నుంచి ఇప్పుడు బ్రహ్మాండంగా చాలామంది షేర్ చేయడం జరిగింది. ఏంటంటే ఊళ్ళో ఒక అతను, ఆ చిన్న పల్లెటూరు, ఆ ఊరు మొత్తానికి ఒకే ఫైర్ స్టేషన్ ఉంది. ఒకే ఫైర్ స్టేషన్ ఉంది, దానికి ఒకే ఒక్కడు పనిచేసేవాడు ఉన్నాడు అందులో. అయితే వాడిని ఏం చేశారంటే పక్క ఊరికి పంపించి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అంత ఎక్విప్మెంట్ అంతా నేర్చుకోబెట్టి అని తీసుకొచ్చి ఫైర్ స్టేషన్కి కూర్చోబెట్టాడు. వాడు పొద్దున్నే లేచి మొత్తం ఎక్విప్మెంట్ ఒక డ్రిల్ ఉంటుంది, ఆ డ్రిల్ మొత్తం పాటించేస్తాడట ఎవ్రీ సింగిల్ డే. వెదర్ ఇట్ దేర్ ఇస్ అ ఫైర్, వెదర్ దేర్ ఇస్ నో ఫైర్, హి డజంట్ బాదర్. ఎవ్రీ సింగిల్ డే వాడు మరి ఆ డ్రిల్ పాటించాలంటే ఒక ప్లేస్ కావాలి కదా. అది ఏం చేస్తాడంటే ఆ ఫైర్ స్టేషన్ ఆఫీస్ నుంచి బర్రమని బండి వేసుకుని రోజు ఇంటికి వెళ్తాడంట. ఆ డ్రిల్ వాటర్ కొట్టడం ఏమి చేయడు, జస్ట్ అంటే ఒక డ్రిల్ లాగా అనమాట. ఒక చిన్నగా కొంచెం హోస్తో వాటర్ కొట్టేసి మళ్ళీ మొత్తం వాటర్ అంతా పడేయకుండా అలా రోజు చేస్తాడట డ్రిల్. ఒక రోజు అన్ఫార్చునేట్లీ ఒక దగ్గర ఇల్లు కారిపోతుంది. ఈడు ఆ రోజు కూడా వెళ్ళి ఆడింటి మీద నీళ్ళేసుకుని వచ్చినట్టు ఆయనకి. ఇదేంట్రా అయ్యా నువ్వు ఫైర్ ఇంజిన్ తీసుకుని వెళ్ళి పన్న దగ్గర కాలిపోతుంది అని అడిగితే, నో 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 డోంట్, యు ఆర్ ఆల్ మిస్అండర్స్టూడ్. దిస్ వాజ్ టాట్ టు మీ సో దట్ ఐ విల్ సేవ్ మై సెల్ఫ్ వెన్ దేర్ ఇస్ ఫైర్ అని. నవ్వద్దు, మన గురించి చెప్పాడు ఆయన. I will learn everything to do in the Bible. I will start implement that in my life. I will be a righteous man so that I will be saved. మన ఆలోచన ఎట్లా ఉందంటే ఆ ఫైర్ మ్యాన్ లాగా ఉంది. ఇల్లు కాలిపోతుందంటే పక్కడు ఎవరిలో ఇల్లు ఇంటి మీద నీళ్ళు వేసుకొచ్చాడంట. వీఆర్ సేవ్డ్ నాట్ ఫర్ అవర్ సెల్వ్స్, because you've given something to experience, taste, so that you will start looking at people who does not have that and run after them the way the Lord ran for you. Amen. Right? మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే అదే ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇదిగో చక్కగా పక్కోడి ఇల్లు కాలిపోతున్నా, వాడి జీవితం నాశనం అయిపోతున్నా, మనం ఏ విధమైన ఆలోచన చేయకుండా ముందు కొనసాగుతున్నాం. ఈ విషయం ఇదేంటండి పాస్టర్ గారు మీరు ఎందుకంటే ఇలా చెప్తున్నారంటే, నేను చెప్పట్లేదు స్వామి, మీకు బైబిల్లో రాయబడిన మాట చెప్తున్నాను మీకు. John 20:21 is not written by me. John 20:21 is written by John, the disciple. He is writing the words of Jesus Christ as the first one to hear them and be a witness to us. ఏమని రాస్తున్నాడు? As the Father has sent me, even so I am sending you. ఇంకో మాట చదువుతారా? ఇది మీ అందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త 28:19-20 ఆయన ఏమంటున్నాడు? గో అండ్ మేక్ డిసైపుల్స్. ద వే ఫాదర్ సెండ్ మీ, ఐ యామ్ సెండింగ్ యూ అనే మాట ఒకసారి గమనించండి. ఆ మాట ముందు మాట తీసేస్తే, ద వే ఫాదర్ సెండ్ మీ, ఐ యామ్ సెండింగ్ యూ అనే మాటలో మొదటి మాట తీసేస్తే మనం అందరం రైచస్. ఎలా? ఐ యామ్ సెండింగ్ యూ, నాట్ ద వే ఫాదర్ సెండ్ మీ అనే మాట తీసేస్తే
బికాజ్ అది ఒక స్టాండర్డ్ బిల్డ్ చేసేస్తుంది మనకి. ఏది ద వే ఫాదర్ సెంట్ మీ అనే మాటని యాడ్ చేస్తూ ఉంటే అందులో ఒక స్టాండర్డ్ బిల్డ్ చేస్తుంది, ఒక ప్రోటోకాల్ ఇస్తుంది మనకి. ఓ దిస్ ఇస్ హౌ వీఆర్ టు బి సెంట్ అవుట్, దట్స్ వాట్ గాడ్స్ డూయింగ్ టు అస్. యేసు మనం పంపించినప్పుడు ఎలా పంపిస్తున్నాడంటే, నన్ను తండ్రి పంపించిన విధానంగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాననే మాట వస్తున్నప్పుడు మనం బయటికి వెళ్ళి చేసే పనిలో చూస్తే ఆ డెడికేషన్ మన జీవితంలో ఉందా లేదా అని మనం రెట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకో మాట చూద్దాం. ఈ గాడ్స్ అదే మాథ్యూ 28:19-20 చదవండి ఒకసారి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో సమస్త జనులను, నాట్ జస్ట్ అ పీపుల్ గ్రూప్. మన ఈ విషయం 100 మాట్లాడుకుంటాం మన చర్చలో. నాట్ జస్ట్ వన్ పీపుల్ గ్రూప్, భూమి మీద ఉన్న సమస్త జనులను శిష్యులుగా చేయడానికి, డిసైపుల్స్గా చేయడానికి. దానికి ఇచ్చిన స్టాండర్డ్ ఏంటి? ద వే ఫాదర్ సెంట్ మీ ఐ ఆమ్ సెండింగ్ యూ. సో విత్ వాట్ ఎవర్ ప్రోటోకాల్, కమాండ్స్ అండ్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో అది ఇచ్చి యేసుప్రభువుని పంపించడం జరిగింది. యేసుప్రభు ఏం చేస్తాడు? అవన్నీ మనకు చెప్పి మనం పంపిస్తున్నాడు బయటికి. ఇంకోటి చూద్దాం. ఈ విట్నెస్ చేసే విషయంలో ఓ విధంగా చెప్పాలంటే ఆయన మనం ఒంటరిగా పంపించడమే కాకుండా యాక్ట్స్ 1:8 చెప్పినట్టు హీస్ ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్ టు బి విట్నెసెస్. అంటే పరిశుద్ధ ఆత్మను మనకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇందులో ఇంతమంది ఉన్నారు కదండి, వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ వెళ్ళి పరిచయం చేసుకుని వచ్చారు కదా. అలా విధంగా ఒక గొప్ప వ్యక్తి నాకు కావాలి, నాతో పాటు ఉండాలి అని అనుకుంటే డోంట్ డౌట్ అబౌట్ ఇట్, ద హోలీ స్పిరిట్ ఈస్ విత్ అస్. ఈ మాటకు ఇంకో వన్ మోర్ స్టెప్ వేసి చూద్దామమ్మా. ఎందుకు ఇందులో సీక్ ద లాస్ట్ లో ఆ సీక్ అనే వర్డ్, లాస్ట్ ఎవరంటే భూమి మీద పాపంలో జీవిస్తూ దేవుడు అంటే తెలియకుండా జీవిస్తున్న ప్రతి ఒక్కడు. ఈ సీక్ అనే వర్డ్ యేసు ప్రభువుకు చెందింది కాదు, నాకు చెందిందనే విషయం గ్రహించే విధంగా ఈవేళ మనం మాట్లాడుకుంటున్న మాటలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 చాలా స్లోగా గట్టిగా చదవండి. రోమన్స్ 10:14-15. మీరు ఇంకొక మాట కూడా వెనక్కి వెళ్ళి చదవచ్చు అమ్మా, 13 కూడా చదవచ్చు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. ఆమేన్. మళ్ళీ చూడండి. ఫర్ ఎవ్రీవన్ హూ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి సేవ్డ్. హౌ దెన్ విల్ దే కాల్ ఆన్ హిమ్ ఇన్ హూమ్ they have no belief. ఇంకో విధంగా how then will they call on him in whom they have not believed, and how are they to believe in him of whom they have never heard, and how are they to hear without someone preaching, and how are they to preach unless they aren't sent? As it is written, how beautiful are the feet of those who preach the good news. దానికి ఇంకొక వచనాల కిందకు వస్తే, but they have not all obeyed the gospel, for Isaiah says, the Lord who has believed what he has heard from us. So faith comes from the hearing, and hearing through the word of Christ. Amen. అంటే మనకి విశ్వాసము లేనిదే ఆయనలో నమ్మిక ఉంచలేము. ఆ విశ్వాసం ఎక్కడ, లెట్స్ డూ ద సేమ్ ప్రోటోకాల్ ఫ్రమ్ ద రివర్స్ వే, కింద నుంచి పైకి వెళ్దాం. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి కలుగుతుంది? వాక్యం వినడం వల్ల కలుగుతుంది.
ఆ వాక్యం వినడానికి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాక్యాన్ని బోధించగలిగిన వాడు ఆ యొక్క అడుగులు వేసుకుని వెళ్ళి ఆ బోధించడానికి ఆలోచన కలిగిన వాటి బట్టి ఉంటుంది. ఆ అడుగులు వడికి వేసుకుని వెళ్ళేవాడు ప్రీచ్ చేయగలిగితే వినగలిగిన పరిస్థితి కలుగుతుంది. ఆ విన్న వాడికి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగితే వాడి జీవితం బాగుపడుతుంది. ఈ యొక్క విషయంలో మనం ఇంకొక మాట చూసి ముగించుకుందాం ఈవేళ. God has always been seeking. Jesus came just to fulfill his mission. Now we are sent to continue. ఎవరన్నా అనుకోవచ్చు ఇందులో, అయ్యా నాకెవరు ప్రత్యేకంగా పిలిచి చెప్పలేదు కదా, నువ్వు రక్షణ పొందుకున్నావా, నువ్వు రక్షణ పొందుకున్నావా? Then you are called. If you are saved, you are called to run after the unsaved. అయితే ఈ సీక్ అనే మాట విషయంలోకి వచ్చేటప్పటికి ఒక 2 సన్నివేశాలు మీకు నేను చెప్తాను. ఎందుకు ఈ విషయాలు మీకు షేర్ చేస్తానంటే, మనం దేవుని యొక్క దృష్టిని బట్టి యేసు ప్రభువుని పంపించి ఉన్నాడు, అదే విధంగా నేను మిమ్మల్ని పంపిస్తానని మనకు అర్థం కాకపోవచ్చు. ఒకసారి మాంటానా అనే స్టేట్లో ఒక విషయం జరిగింది. 2022లో రెకర్ వెబ్ అనే ఒక బాబు, రెకర్ వెబ్ అనే బాబు 3 ఏళ్ల వయసు కలిగిన వాడు ఏం చేశాడంటే, వాళ్ళు ఒక చిన్న వుడ్స్ అంటే కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉండేలాంటి పరిస్థితిలో ఉండగా, వాడు బయట ఆడుకుంటున్నాడు పిల్లవాడు అనుకుని వాళ్ళ మదర్ ఇంట్లో ఉండగా కొంచెంసేపు చూస్తే వాడు కనిపించలేదు. బయటికి చూస్తే కనిపించలేదు. వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసింది, మొత్తానికి షీ కేమ్ బ్యాక్. ఆమెకు వేరే పిల్లలు కూడా ఉన్నారు, అందరూ కలిసి వెతకడం మొదలుపెట్టారు. కొంచెంసేపు తర్వాత దొరకకపోతే ఏం చేశారంటే పోలీసులు కాల్ చేశారు. వాళ్ళు వచ్చారు పోలీసులు. దే స్టార్టెడ్ లుకింగ్ అవుట్, దే సర్చ్డ్ ఎవ్రీ ప్లేస్. ఇంచుమించుగా ఆ రోజు రాత్రి, అంటే ఆమె మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాడు మిస్ అయ్యాడనే విషయం తెలిస్తే, బై ద టైమ్ ఇట్ ఈస్ 6 PM అప్పుడు పోలీసులు రావడం, మొత్తం అంతా ఒక సిబ్బందిగా తయారయ్యి ఒక 20 మంది ఎక్కడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇంక ఇలా కాదని చెప్పి అప్పటికి 6 గంటలకు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. 8 గంటలకు కూడా బెడ్ దొరకలేదు. దొరకకపోతే 8 o'clockకి డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. సో డాగ్ స్క్వాడ్ అతను మొదలు పెట్టారు. దే ఆల్రెడీ వెంట్ త్రూ, ఎందుకంటే 3 ఏళ్ళ పిల్లలు కదండి, ఎక్కువ దూరం వెళ్ళాలనుకునే విధంగా వాళ్ళు దిగుతూనే ఉన్నారు. అయితే ఇది ఆల్మోస్ట్ ఒక ఇంచుమించుగా 60 మైళ్ళు డిస్టెన్స్ వాళ్ళ ఇంటి చుట్టూ ఎదిగేశారు కుక్కలతో. ఇంకా ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదంతా చేసేటప్పటికి అర్ధరాత్రి 2 అయింది. అదేమో అడవి ప్రాంతం, పులులు కూడా తిరుగుతూ ఉంటాయని చెప్పి చాలా టెన్షన్గా ఉండే పరిస్థితి. లయన్స్, ఇదేంటంటే మౌంటైన్ లయన్స్, తర్వాత వైల్డ్ ఈ డాగ్స్ ఇలాంటివి తిరిగే పరిస్థితి. సో ఈ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గుంపులుగా చేరి, మరి అంటే ఒకళ్ళు ఇద్దరు ఎల్లేగా ఉన్న పరిస్థితి కాకుండా 2-3 కలిసి జాగ్రత్త వెపన్స్ పట్టుకుని లైట్ చేసుకుని ఇంకా ఆ నైట్ అంతా వెతకడం మొదలుపెట్టారు. మార్నింగ్ 6 o'clockకి కూడా దొరకలేదు బిడ్డ. అంటే మధ్యాహ్నం 3 గంటలు మిస్ అయ్యాడు వాడు. మార్నింగ్ 6 వరకు ఎతికారు, దొరకలేదు. ఇక అప్పుడు ఏం చేశారంటే, ఇలా కాదని డ్రోన్స్ తెప్పించారు. డ్రోన్స్ తీసుకొచ్చి డ్రోన్స్తో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఎంత సెర్చ్ చేసినా ఎక్కడ దొరకట్లేదు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఆ రోజు రాత్రి టెంపరేచర్ ఆల్మోస్ట్ 40 degrees పడిపోయింది. ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. బై ద మార్నింగ్ 9 o'clockకి ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చి మదర్ దగ్గరికి, అమ్మ ఇది చాలా 3 విషయాలు ఉన్నాయి. ప్రిపేర్ యువర్ మైండ్, యూ మై హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ యువర్ చైల్డ్. ప్రిపేర్ యువర్ మైండ్, యూ మైట్ హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ యువర్ చైల్డ్. 3 విషయాలు. ఎందుకంటే ఒకటి, 40 degrees టెంపరేచర్ తట్టుకుని బిడ్డ బయట ఒక్కడే. 1, 2 యానిమల్స్, ఏది వైల్డ్ యానిమల్స్, నాట్ జస్ట్ డాగ్స్ అండ్ వైల్డ్ లయన్సే కాదు. వాట్ అబౌట్ స్నేక్స్, ఇన్సెక్ట్స్, ఆర్ హీ ఫాలన్ ఇన్ టు సమ్ డిచ్, వాటర్, ఎక్కడన్నా ఏదైనా డ్యామేజ్ ఏదో విధంగా చూసుకున్నా కూడా, ఎందుకంటే ఇంత కేర్ఫుల్గా డ్రోన్స్తో పాటు తీసుకున్నందువల్ల కూడా ఎక్కడన్నా ఎంతో కొంత మనకి ఖచ్చితంగా వాడి ట్రేస్ దొరికే పరిస్థితి ఉండేది. ద ఓన్లీ వే ఇట్ వుడ్ హ్యావ్ మిస్డ్ ఇస్ ఇఫ్ సంథింగ్ ఎయిట్ హిమ్. ఆ తల్లి పడి ఆట మొదలుపెట్టిందంట. ఇదంతా మీకు యూట్యూబ్లో ఉంటుంది. మీరు జస్ట్ గో లుక్ ఫర్ రెకర్ వెబ్ అనే స్టోరీ చూస్తే ఒక 24 hours లిటరల్లీ ద హోల్ న్యూస్, ఎవ్రీ ఛానల్ వాజ్ ఆన్ హిమ్. అయితే ఆ తర్వాత ఒక అతను ఈ సూపర్ సౌండ్ సానిక్స్ దాంతో ఏం చేస్తారంటే, వేడి బాడీ టెంపరేచర్ని బట్టి ట్రేస్ చేయగలిగిన ఒక స్కానర్ ఉంటుంది. అది పెట్టి చూస్తే సర్టన్ డిస్టెన్స్ వరకు మనకి స్కాన్ చేసుకోవచ్చు, ఏదైనా అటువంటిది ఉంటుందేమో అని. సో హీస్ యాక్చువల్లీ ఎ హంటర్, దాన్ని యూజ్ చేస్తాడంటే యానిమల్స్ కోసం. సో అతను ఏం చేశాడంటే, వచ్చి నేను కూడా ఎత్తుతానని చెప్పేసి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి ఈ స్టార్టెడ్ లుకింగ్ అవుట్ అన్ని. అతని తర్వాత ఒకటే స్కానర్, అది మొత్తం ఎతకాలి. చూస్తూ ఉంటే అలా ఆ రోజు సాయంత్రం అయిపోయింది. సో మధ్యాహ్నం 3 గంటలు మిస్ అయిన వాడు నెక్స్ట్ డే ఈవినింగ్ 8 o'clock కూడా అయ్యింది, ఎవరికి దొరకలేదు.
అప్పుడు ఆ ఇదంతా చూసి, ఆ ఇంటెన్సిటీ చూసి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు చేరి ఎత్తడం మొదలుపెట్టారంట. ఇదంతా జరిగింది. విషయం జరిగింది ఏంటంటే, ఎవ్రీ వన్ ఇన్ దట్ స్మాల్ సిటీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ దిస్ బాయ్. ఈ ఎదుగుతూ ఉంటే సరే, ఒక అతను ఆయన దగ్గర ఈ వుడ్స్లో ట్రావెల్ చేయగలిగిన లాంటి ఒక 4-wheeler ఉన్నది, బైక్ లాంటిది. సో ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ పీపుల్ టు వాక్. సో గుచ్చుకునే విషయాలు ఉన్నాయి. సో దాని అంటే మెటల్ చైన్తో తిరిగే ఒక ట్రక్ లాంటిది ఉంటుందంట. సో దాన్ని తెచ్చుకుందామని ఆ వుడ్స్లో ఏం చేస్తారంటే, హంటింగ్ కోసం వాడతారు దాన్ని. వెళ్ళి క్యాబిన్ ఓపెన్ చేయడం కదా, ఇది ఈ పెద్ద ఎలక లాంటివి ఏదో చిన్న కన్నం కొట్టేసి ఆ క్యాబిన్కి కన్నం కొట్టేస్తే ఒక రౌండ్ కన్నం కింద ఫామ్ అయిపోయింది. సో అది వీళ్ళు చూపిస్తాను మీకు. ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఈ క్యాబిన్ తీద్దామని చెప్పి ఈ దాన్ని ఏమంటారు, లాన్ మోయింగ్ ఇవి ఉంటుంది కదా, దాన్ని బయటికి లాగాలని ట్రై చేస్తుంటే అది బరువుగా రాకుండా ఉంటుంది అతనికి. ఏంటంటే బరువుగా రాకుండా, అంటే అంత బరువు ఉండదు కదా, లాన్ మోయింగ్ మిషన్ అంత బరువు ఉండదు కదా, ఏంటిది ఇంత హెవీ కింద ఉంది అని చెప్పి దాన్ని ఇలా ఎత్తడానికి ప్రయత్నించి ఎత్తట్లేదు పోతుంటే తీరా చూస్తే ఆ లాన్ మోయింగ్ పైన ఈ గ్రాస్ అక్యుములేట్ అయ్యే ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి కూర్చుంటాడు. 40 degrees టెంపరేచర్ కదా, ఈ కన్నంలో దూరం వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఆ లాన్ మోయింగ్ మిషన్ దాంట్లో దూరుకుని పడుకున్నాడంట. 2 రోజులు చలి, ఆకలి, నీళ్ళు లేవు. తీరా చూస్తే పిల్లడు నదులో పరిగెట్టుకొని ఎత్తుకొని అది ఇంకా లిటరల్ హీ ర్యాన్. తీరా 2 మైళ్ళు వెళ్ళిపోయాడంట దూరం వాడు ఆ ఇంటి దగ్గర నుంచి. ఆ వీడియో మనం చూస్తే అమ్మా వాడు దొరికినప్పుడు మొత్తం నాకు తెలిసి 200 మంది చుట్టూ నుంచి గెంతుతున్నారు ఆ చుట్టూ. వాళ్ళ అమ్మ నాన్నకి యంత్రం కాదు, మొత్తం ఊరు గెంతుతుంది. అది మనం వీడియోలో చూస్తాం కాబట్టి మనకి ఎంత చక్కగా అనిపిస్తుంది, ఓ ఎంత ఆనందిస్తారు ఊరు. వాక్యంలో రాయబడి ఉందమ్మా, ఒక పాపం చేసిన వాడు తిరిగి దేవుడి దగ్గరికి వస్తే అంట పరలోక రాజ్యం అలా ఆనందిస్తుందంట. దట్ ఈస్ హౌ గాడ్ ఈజ్ సీకింగ్. మనము ఆ పరిస్థితిలో తప్పిపోయిన వారి విషయంలో ఎలా ఎమ్మడపడాలంటే, నాకు మార్నింగ్ 7 o'clock నిద్ర లేస్తాను, స్నానాన్ని చేసుకుని 8:30కి కారు ఎక్కుతాను, ఆఫీస్ 9కి వెళ్తాను, ఈవినింగ్ 5 వరకు ఆఫీస్లో అయిపోద్ది. ఇంకొక అరగంట వెయిట్ చేస్తే నేను ర్యాపప్ చేసుకుని 6 o'clock మళ్ళీ కార్లో కూర్చుంటే సాయంత్రం 7కి వచ్చేస్తాను. సో 7కి వచ్చాను బ్రదర్. మా వైఫ్ 8 o'clock అన్నం పెట్టింది, పిల్లలకు హోంవర్క్లు అవి చూసుకోవాలి కదా, 9 o'clock కల్లా ఇంకా టైర్డ్ అయిపోతుంది, మళ్ళీ పొద్దున్న లేవాలి కదా. సో నేను పడుకున్నాను, నాకు టైం దొరకలేదు. సో వీక్ డే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే అయిపోయింది, ఆ లెక్క తీసేయండి. బికాస్ మండే టు ఫ్రైడే ఐ కెన్ నాట్ ఆస్క్ ఎనీవన్ టు డూ అవుట్ రీచ్. సాటర్డే మనం పటేల్ బ్రదర్స్, ఇండియా బజార్, శామ్స్ క్లబ్, కాస్ట్కో, వాల్మార్ట్, నెయిల్ షాప్, ఐబ్రో షాప్, హెయిర్ కట్ షాప్, ఆయిల్ చేంజ్, టైర్ చేంజ్, ఎవ్రీథింగ్ ఎల్స్ చేంజ్. సాటర్డే. సండే మీరు మింగేస్తున్నారుగా, మార్నింగ్ ఓ సర్వీస్ ఈవినింగ్ ఓ సర్వీస్ అని చెప్పి. మనలో ఒకడు తప్పిపోయి ఉన్నాడు అనే విషయం గ్రహించట్లేదమ్మా. ఆదాముకి ఆయన చేసిన తప్పును బట్టి దేవుడు కనిపిస్తున్నాడు ఎక్కడున్నాడో. ఈ పిల్లోళ్ళలాగా ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో. పాపం చేసిన ప్రతి దేవుడు కనిపించుకుని పోతుండదా, అది అద్భుతం. ఆలోచన చేయండి. పోనీ కనిపించకపోవడం వ్యానిష్ అయిపోతుండదా, పాపం చేస్తే వ్యానిష్ అయిపోదా. అయిపోయి ఏం చేస్తాను, కనిపించినందులో వెళ్ళి ఎక్విప్మెంట్ పడి ఎతికి వాడిని ఇది చేసుకుని వస్తాం. ఇప్పుడు ఏం చేసాం, ఈ కీ చైన్ మర్చిపోతున్నాం, ఈ ఏదో బ్యాగులు మర్చిపోతున్నాం, ల్యాప్టాప్ మర్చిపోతున్నాం, అవి మర్చిపోతున్నాం, GPS ట్రాక్లో పెట్టుకుంటాం, దాన్ని తీసుకెళ్ళి ఒకటి. అది ఎక్కడ తెలియదు, మనుషులు పెట్టుకోవడం తీసుకెళ్ళి. నువ్వు పాపం చేయగల పాపం ఎలా అంటే, మనకు కావాల్సిన పాపం చేస్తే మళ్ళీ మిస్ అయిపోతారేమో ఉద్దేశంతో ఇంకా కలిసి చూస్తూనే ఉన్నాడు, పాపం చేయగల మాయపోతాం అని. పరిస్థితి ఎట్లా ఉందంటే, దేవుడికి కనిపిస్తుంది మనం చేసే పాపం, మనిషికి కనిపించట్లేదు. సరే, ఈ పాపం చేయకుండా ఉండడం అన్నది గమనిద్దాం ఒకసారి చూస్తే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని మనుషులు నమ్మకలేదు. పౌలు చెప్పాడు అది ఖచ్చితంగా ఇంపాసిబుల్ అని. దేర్ ఇస్ నాట్ వన్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ హూ ఇస్ నాట్ ఎ సిన్నర్. పాపం చేయకుండా ఉండగలిగిన వాడు ఒకడు లేడంట. ఉన్నవాడేమో తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఈనాక మన విధంగా చూస్తే పాపము చెయ్యకుండా రెసిస్ట్ చేసుకోవడం, ఆ రెసిస్ట్ చేసుకోవడంలో మనం ఎందుకు చేసుకుంటున్నామంటే దేవుడి మీద భయం బట్టి రెసిస్ట్ చేసుకుంటున్నాం. పడిపోయావా, తిరిగి లేదు.
క్షమాపణ అడుగు దేవుడిని, మళ్ళీ ముందు కొనసాగు. పాపం చేస్తాం. ఆయన ఏమంటాడంటే, ఊరే మీరు అన్నారు కదా మొన్న నాతో మాట్లాడినప్పుడు చెప్పారు కదా, ఇగో పాపము చేయగలిగిన శరీరాన్ని నాకు ఇచ్చి నువ్వు పాపం చేయకుండా ఉండమని చెప్పడం ఎట్లా అని ఏమంటాడంటే, నువ్వు పాపం చేయకుండా ఉండటానికి ఏమేమి చెయ్యాలో సమస్తాన్ని నీకు చెప్పుకున్నాను, దాన్ని ఫాలో అయితే నువ్వు పాపం చేయకుండా ఉండొచ్చు. కానీ నువ్వు మిస్ అయితే నువ్వు పాపం చేయకుండా ఉండడం నువ్వు ముందు పెళ్లి చేసుకున్నాడు దేవుడు. నువ్వు మిస్ అయితే ద రెమెడీ ఈజ్ ఫస్ట్ ఇస్ రిపెంటెన్స్, రికన్సిలియేషన్, యాక్సెప్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకండి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాటర్ కంటైనర్లో మనం ఇండియాలో 2 ట్యాంకులు తయారు చేస్తారు. 2 ట్యాంకులు తయారు చేసి ఏం చేస్తారంటే, ఆ వాటర్ నిండుతూ ఉంటే పైన పెడతాడు హోల్. ఈ ఫస్ట్ ట్యాంకులో ఇలా పడుతుంటాయి. 2వ ట్యాంక్ నిండాలంటే ఇది ఫిల్ అయ్యి ఓవర్ఫ్లో అయితే అప్పుడు అది ఫిల్ అవుతుంది. 2టికి కింద నుంచి బయటికి వెళ్ళి అవుట్లెట్లు ఉంటాయి. కానీ ఇది ఫిల్ అయ్యి అవుట్ఫ్లో అవ్వాలి కదా, అప్పుడే కదా 2వ ట్యాంక్లోకి వస్తాము. ఆయన ఏం చేస్తాడంటే, మనం వాటర్ అనుకుందామా, ఈ వాటర్ ఉన్నది కదా, ఇది ఫిల్ అయ్యి పక్క ట్యాంక్లో పట్టమే హోలీ, మనం నిత్యత్వంలో దేవుడితో జీవించడం అనుకుందాం. 2వ ట్యాంక్లోకి వెళ్దాం. మనం ఇంతే ఉన్నాం అనుకోండి, ఆ మిగతాది ఏసుకో ఫిట్ చేస్తాడు మనకి. దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్. మనం పాపము చేసి దేవుడితో ఎంతైతే దూరాన్ని మనం కట్టుకుని ఉన్నామో దాన్ని ఆయన బ్రిడ్జ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆ 10 ఆజ్ఞల్లో ఒక తప్పు చేసినా పాపం చేసినట్టే, 10 చేసినా పాపం చేసినట్టే అని అంటే, దట్ బ్రిడ్జ్ ఈజ్ యాక్చువల్లీ ద సేమ్ డిస్టెన్స్, ద సేమ్ అమౌంట్ ఫర్ ఎనీవన్. 10 మట్టలు చేసినోడికి ఒక అబద్ధం చెప్పినోడికి సేమ్ డిస్టెన్స్. ఎవ్రీథింగ్ ఇస్ సిన్ టు గాడ్. మరి ఏంటంటే డిఫరెన్స్? ఇప్పుడు 10 మట్టలు చేసేవాడికి నీ యేసు ప్రభువుని నమ్ముకుంటే అదే రక్షణ. ఒక్క అబద్ధం చెప్పిన లోపలికి వచ్చిన మిగతా జీవితం అంతా జీవించారు చక్కగా, ఒకే ఒక అబద్ధం చెప్పిన లైఫ్ జీవితంలో నాకు అదే డిస్టెన్స్ అని అన్నారు అనుకోండి. ఏంటి డిఫరెన్స్ అంటే రివార్డ్. నువ్వు జీవితంలో నీ యొక్క పాపపు పరిస్థితిని దూరంగా పెట్టడానికి నువ్వు కష్టపడింది ఏదైతే ఉందో, హౌ మచ్ ఎవర్ యూ రెసిస్టెడ్ ఈజ్ వాట్స్ గోనా టర్న్ యాజ్ అ బ్లెస్సింగ్. 40 దినాలు వెళ్ళి ఉపవాసం ఉండి ఆ యొక్క అడవిలో విల్డర్నెస్లో ఫాస్టింగ్ బ్రేస్ చేస్తున్నప్పుడు యేసు ప్రభువు రెసిస్ట్ చేసుకున్న దాన్ని బట్టి వచ్చి ప్రతిఫలమే ఆ యొక్క 3.5 సంవత్సరాల యొక్క మినిస్ట్రీలో ఆయన చూసిన అద్భుత కార్యాలు. రెసిస్టెన్స్. సో మన జీవితంలో పాపం చేయకుండా ఉండలేము. మన జీవితంలో పాపం చేస్తూ జీవిస్తూ ఉండగా నిత్యత్వంలో వచ్చే పరిస్థితి కాదు. దేవుడు మనం సీక్ చేస్తున్నాడు, అదే విధంగా యేసు ప్రభువుని పంపించాడు, ఆయన కూడా మన అలాగే సీక్ చేశాడు. సో యేసు ప్రభు వారిని మనం రక్షణ పొందుకోవడం అంటే ఏంటంటే, నేను పాపిని ఎరిగి నేను చేస్తున్న పాపం గురించి నేను రిపెంట్ అయ్యి నేను దేవుడితో రికన్సైల్ అవ్వడానికి నేను సరిపోను గనుక యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడుగా అంగీకరించినందువలన నేను చేసిన పాపాన్ని, ఆదాము చేసిన పాపం బట్టి వచ్చిన సిగ్గుని ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క శరీరంతో ఎలా కప్పాడో యేసు ప్రభు యొక్క రక్తముతో నా పాపాన్ని ఆయన తుడిచివేసి ఆయన పరిశుద్ధంగా చేసుకుని ఆయన యొక్క నిత్య జీవితంలో ఆయనతో పాటు జీవించగలిగిన పరిస్థితి కలుగు చేస్తాడు గనుక. అందువలన మనం ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నామంటే, లెట్ us not continue to be the fireman who wants to just put on the fire on his house. నేను రక్షణ పొందుకున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నా జీవితంలో నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా యేసు ప్రభు నా నిత్యత్వంలో జీవించడానికి పరిస్థితి ఇస్తున్నాడు, సో నా సంఘానికి నేను వెళ్తున్నాను, నా వాక్యం నేను వింటున్నాను, నా ఇంటికి వెళ్ళిపోతున్నాను. And God has sent Jesus Christ to seek, and Jesus Christ has sent us to go and seek. Which are we doing? మనం ఏం చేస్తూ ఉన్నాము? అందువలన ఆదాము పాపం చేయడం వల్ల వచ్చిన ప్రశ్న ఈరోజు మనకేమైనా ప్రశ్న వస్తుందంటే, ఆడమ్ వేర్ ఆర్ యు? ఆదాము నువ్వు ఎక్కడ అని అడిగిన మాట ఒక్కసారి ఊహించుకోండి. నవీన్ నువ్వెక్కడ? మోషే నువ్వెక్కడ? రియా నువ్వెక్కడ అనే మాట ఆయన పలికాడు అనుకోండి. ఎందుకని? పాపం చేసినందుకు కాదు. యు ఆర్ నాట్ సీకింగ్ ద వే ఐఎమ్ సీకింగ్ మై లాస్ట్. నేను రక్షించుకున్నదే నిన్ను వేరే వారిని రక్షణలోకి తీసుకురావటానికి అనే విధమైన ఆలోచన కలిగి, ఇఫ్ హిస్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ దట్ క్వశ్చన్, వేర్ ఆర్ యూ?
You will not be able to answer him that I am in my office hours, I am in my car driving, I am in my errands, doing in my week. I am loving the wife that you gave me. ఈ చెప్పడం మన పనికిరం ఆ రోజున. Let us pray. స్తోత్రం నాయన ప్రభు, స్తోత్రం తండ్రి. అయ్యా ప్రభు, ఏ రీతిగా ఈ లోకము నాయన తండ్రి నాశనానికి పోతూ ఉండగా ప్రతి ఒక్క దశలో మీరు ఒక నీ సేవకుని పంపి నీ వాక్యాన్ని ప్రచురపరుస్తూ పాపాన్ని విడిచిపెట్టేలాంటి జీవితాన్ని కొనసాగించే విధమైన నాయన తండ్రి గంభీరమైన నీ వాక్యము, ఆజ్ఞలు, నీ ప్రేమ సమస్తాన్ని చూపిస్తూ నాయన తండ్రి చివరికి నాయన తండ్రి నీ కుమారుని కూడా పంపి ఆయన ద్వారా ఒక నూతనమైన కవెనెంట్ని మాతో చేసుకుని కేవలం ఆయనలో పాపపు జీవితం విడిచిపెట్టలేకపోయిన పరిస్థితిలో ఉన్న, పాపం చేస్తూ జీవిస్తున్న పరిస్థితిలో ఉన్న, కంప్లీట్గా పరిశుద్ధంగా మారలేని పరిస్థితిలో ఉన్నానైనా ప్రభువా, ఆయన్ని ఎరిగి విశ్వసించి జీవించి పాపాన్ని విడిచిపెడుతూ రికన్సైల్ అయ్యే ఫర్గివ్నెస్ అడిగితే నిత్య జీవితంలో జీవించగలిగిన పరిస్థితిని కలుగజేసినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా. ఆ రీతిగా మేము కూడా పాపపు జీవితంలో జీవిస్తూ ఇంకా ఆ రికన్సిలియేషన్లోకి రాకుండా నీ యొక్క కుమారుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించని వారి సమస్తాన్ని నేను ప్రభువా మేము ఎమ్మట పడి వెతికేలాంటి పరిస్థితి మాకు కలుగజేయమని బతిమాలుతూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి బతిమాలు పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడినట్లయితే దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించుకుందాము.
చేసుకుందాం. మందలు లేచిన బిడ్డంటైతే ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. స్తోత్రం నాయన ప్రభువా, స్తోత్రం తండ్రి. ఈరోజు ఇచ్చిన ఈ యొక్క ఆరాధన సమయాన్ని బట్టి వాక్యపు మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, అయ్యా ప్రభువా మరి ఇచ్చిన కానుకలు మీరు దీవించి ఆశీర్వదించమని, నూరంతుల ప్రతిఫలాన్ని నేను ప్రభువా ఈ సంఘానికి నేను వచ్చినట్టుగా నేను ప్రభువా మీరు దాన్ని వాడుకోవడానికి మీరు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. అలాగే ప్రభువా మరి ఈ స్థలానికి సంబంధించిన విషయాల్లో మేము చేస్తున్న ప్రతి ఒక్క లాజిస్టికల్ ఆస్పెక్ట్స్లో మీరు మా తోడై ఉండమని నేను ప్రభువా మరి దీన్ని నేను మీ చిత్తమై ఇక్కడ మేము స్థిరపడాలనుకుంటే నేను ప్రభువా మరి దానికి సంబంధించిన ప్రతి ఒక్క నేను తండ్రి వర్క్ మేము ఏదైతే ఇంకా కంటిన్యూ చేయాల్సినవి ఉన్నాయో నేను ప్రభువా మరి గూగుల్ ద్వారా మేము దీన్ని నేను ప్రభువా రికగ్నైజ్ చేయడానికి ఏమేమి చేయాలన్నాయో సమస్త విషయాలు మీరు సహాయం చేయమని, అలాగే ప్రభువా అవుట్ రీచ్ విషయాలలో నేను ప్రభువా సంఘం నన్న తండ్రి ఎదగడానికి కావాల్సిన విషయాలు సమస్త విషయాలు మీరు తోడై మమ్మల్ని నడిపించి నేను ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, అయ్యా ప్రభువా మా జీవితంలో నేను తండ్రి నెలకు ఒక్కరినన్నా మేము రీచ్ అవ్వగలిగిన పరిస్థితిలో ముందు మేము పెట్టుకోవటానికి మాకు సహాయం చేయమని నేను ప్రభా ఒక్కరికైనా మేము సువార్తను ప్రకటించడానికి వచ్చిన ప్రతి అవకాశంలో అది నేను ప్రభా మా ఉద్యోగాల్లో స్కూళ్ళలో నేను తండ్రి ఉంటున్న ఇళ్లలో నేను ప్రభా నైబర్సే కాయి ఉండొచ్చు, నేను ప్రభా మాకు ఎదురుపడుతున్న వారు అయి ఉండొచ్చు, గ్యాస్ స్టేషన్లో అయి ఉండొచ్చు, నేను ప్రభా ఎక్కడైనా నా తండ్రి అటువంటి అవకాశం మీరు మాకు కలుగు చేసినప్పుడు మేము మా ముందు కొనసాగి నేను తండ్రి మా నోరు విప్పి మా యొక్క నన్న తండ్రి నోటి ద్వారా మా యొక్క టెస్ట్ మనీ ద్వారా నన్న తండ్రి ఈ సువార్తను ప్రకటించడానికి మీరే సహాయం చేయమని, సంఘానికి నేను ప్రభా నూతనంగా నేను ప్రభా జనం వచ్చినట్లుగా నేను ప్రభా మేము ఏమేమి చేయాల్సిన అవసరతలు ఉన్నాయో సమస్త విషయంలో మీరు తోడై నడిపించి దీవించి ఆస్వాదించమని, ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ కానుకలు దీవించమని, మాలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.